హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలకు వెళ్తే పవిత్ర రివర్స్ అవ్వటంతో అయోమయంలో పడ్డాడు కార్తీక్. కాసేపటికి తేరుకుని తల విదిల్చాడు. అమ్మో, దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అయినా ఎంత పొగరు దీనికి, నాకే ఎదురు చెప్తుందా? చెప్తాను దీని పని. కోపంగా బాల్కనీలో ఉన్న పవిత్ర దగ్గరికి వచ్చాడు. తను ఏడుస్తూ కూర్చుంది. కోపంగా వచ్చిన కార్తీక్ తన ఏడుపు చూసి ఆగిపోయాడు. ఒక్క క్షణం పాపం అనిపించింది. ఆ మరుక్షణమే నేను సంతకం పెట్టను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న పవిత్ర మాటలు గుర్తొచ్చాయి. కోపంగా దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని పైకి లేపాడు. అతను లాగిన ఫోర్స్కి అతని మీద పడిపోయింది. మీద పడిన తనని విసురుగా దూరంగా తోశాడు. తను బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడింది. చేయి మడతపడి చేతి గాజులు పగిలి గుచ్చుకున్నాయి. మళ్ళీ కోపంగా పైకి లేచి నిలబెట్టాడు. భయంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఏయ్, ఏమనుకుంటున్నావే నా గురించి? సాఫ్ట్గా మాట్లాడుతున్నాను కదా అని నెత్తికి కూర్చుంటున్నావు. నా అసలు రూపం చూశావంటే మర్యాదగా సంతకం పెట్టి నీ దారిన నువ్వు పో. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? భయంతో బిగుసుకుపోయింది. కార్తీక్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మడతపడిన చెయ్యి నొప్పిగా అనిపించటంతో ఆ చెయ్యి పట్టుకుని సోఫాలో కూలపడింది. చాలాసేపు అలా కూర్చుని ఉన్నా తనెప్పటికో నిద్రపోయింది. కార్తీక్ అర్ధరాత్రి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. కార్తీక్ డోర్ క్లోజ్ చేయడం మర్చిపోవటంతో ఉదయాన్నే ఇంటికి ధూపం వేస్తూ వచ్చిన కార్తీక్ తల్లి పవిత్ర సోఫాలో కార్తీక్ బెడ్ మీద పడుకోవటం చూసేసింది. వెంటనే రిషిని తీసుకొచ్చి చూపించింది. చూడు, ఇద్దరు బాగానే ఉన్నారని చెప్పావు, మరిదేంటి? రిషి మౌనంగా ఉండిపోయాడు. నేను చెప్తూనే ఉన్నానా, ఈ పిల్ల మన వాడితో సరిగ్గా ఉండటం లేదు అని. సరే అమ్మా, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటానులే. ఇప్పటి వరకు నువ్వు చూసుకున్న చాలు, ఇంకా ఇలానే వదిలేయకూడదు. పవిత్ర వాళ్ళ అమ్మ నాన్న పిలిపించు. ఇంత చిన్న విషయానికి వాళ్ళ వరకు తీసుకువెళ్ళడం ఎందుకమ్మా? నీకేం తెలీదు. ఇలాంటి విషయాలు ఆ పిల్ల తల్లిదండ్రులు చెప్తేనే అర్థమవుతుంది. వెంటనే పిలిపించు. సరే అమ్మా. ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన పవిత్రకి హాల్లో వాళ్ళ అమ్మ నాన్న కనిపించేసరికి సంతోషం వేసింది. నవ్వుతూ దగ్గరికి వచ్చింది. నాన్న, మీరెప్పుడొచ్చారు? వస్తున్నట్టు చెప్పనే లేదు. ఉదయాన్నే రిషి ఫోన్ చేశాడమ్మా, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పాడు. ఏం జరిగిందా అని హడావిడిగా వచ్చాం. బావగారు ఫోన్ చేశారా? ఏమై ఉంటుంది? ఇంతలో రిషి వాళ్ళ అమ్మ చందన వచ్చారు. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్న తర్వాత అసలు విషయం చెప్పారు. కార్తీక్ కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు. అక్కడ జరుగుతున్న డిస్కషన్తో రాత్రి డోర్ వేయడం మర్చిపోయిన విషయం గుర్తొచ్చి తనని తానే తిట్టుకున్నాడు. ఇదండి విషయం. పెళ్ళయి 3 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా తను అలానే ఉంటే ఎలా చెప్పండి? పవిత్ర తల్లిదండ్రులు తన వైపు చూశారు. ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుని నిలబడింది. కార్తీక్ మాత్రం తనకేమీ సంబంధం లేనట్టు మౌనంగా ఉండిపోయాడు. మీ అమ్మాయితో మాట్లాడి అసలు సమస్య ఏంటో తెలుసుకోండి. పవిత్ర తల్లి తన చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళింది. రాత్రి దెబ్బ తగిలిన చేయిని పట్టుకోవడంతో నొప్పిగా అనిపించినా తన తల్లి ఏమంటుందో అన్న భయం ఎక్కువ ఉంది తనలో. ఏంటమ్మా ఇది? ఎందుకు అల్లుడు గారికి దూరంగా ఉంటున్నావు? అదేం లేదమ్మా. ఏం లేకపోతే అల్లుడు గారు కూడా మౌనంగా ఎందుకుంటారు? అలాంటిదేం లేదు. తను నాతో బాగానే ఉంటుందని చెప్పేవారు కదా. తన తల్లి కూడా అందరిలానే మాట్లాడేసరికి ఇకేం చెప్పినా లాభం లేదని మౌనంగా ఉండిపోయింది. చూడు తల్లి, నీ తర్వాత 2 ఆడపిల్లలున్నారు. నువ్విలా భర్తతో సఖ్యత లేక పుట్టింటికి చేరావంటే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి చెప్పు? మంచి కుటుంబం తల్లి, అందంగా మసులుకో. పవిత్రకి ఏడుపొచ్చింది. ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడమే కానీ అసలేం జరిగిందో తెలుసుకోవటానికి ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. బలవంతాన ఏడుపు ఆపుకొని వాళ్ళ అమ్మ వైపు చూసింది. అలాగే అమ్మా, నువ్వు భయపడకు. ఇక మీదటిలా జరగదు. మన ఇంటికి, అదే మీ ఇంటికి తిరిగి రాను. చావైనా బ్రతుకైనా ఇక్కడే అని చెప్పి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆవిడకి తెలుసు అలా మాట్లాడడం వాళ్ళ కూతురి మనసు బాధపడుతుందని. కానీ ఏం చేయగలదు? ఒక సగటు మధ్యతరగతి తల్లి అంతకుమించి ఆలోచించలేదు. కష్టమో నష్టమో కూతురు ఆ కొంపలోనే మగ్గి చావాలి కానీ భర్తను దులిసి పుట్టింటికి మాత్రం రాకూడదు. ఆవిడ కన్నీళ్లను తుడుచుకుని బయటికి వచ్చి ఇక మీదట సవ్యంగా ఉంటుందని వియ్యపురాలికి మాటిచ్చి భర్తను తీసుకుని బయలుదేరింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత చందన పవిత్ర దగ్గరికి వచ్చింది. ఏడుస్తున్న తను కళ్ళు తుడుచుకొని లేవబోతుంటే తన జబ్బలు పట్టుకొని కూర్చోబెట్టి పక్కనే కూర్చుంది. ఏమైంది పవిత్ర? కార్తీక్ ఎందుకు దూరంగా ఉంటున్నావు? తను మౌనంగా ఉండిపోయింది. చూడు, నువ్వింకా మొదటి కలయిక భయాన్ని మనసులో పెట్టుకున్నట్టున్నావు. మొదటిసారి అలానే ఉంటుంది, తర్వాత అదేం ఉండదు. అఫ్కోర్స్ మొదటిసారి కార్తీక్ నీతో రఫ్గా హ్యాండిల్ చేశాడు.
కానీ చందన మాటలకి పవిత్ర అవాక్కై తన వైపు చూసింది. నోరు జారి వాగానని తెలుసుకున్న చందన నాలుగు ఖర్చుకొని పవిత్ర వైపు చూసింది. ప్రశ్నార్థకంగా తననే చూస్తుంది పవిత్ర. ఇక నిజం చెప్పక తప్పదని నోరు విప్పింది. సారీ పవిత్ర, నీకు ఫీవర్ వచ్చినప్పుడు స్పృహలో లేని టైంలో మీరు కలిసారా లేదా అని డౌట్ వచ్చి చెక్ చేశాను. సారీ. నా లైఫ్లో నా ప్రమేయం లేకుండానే చాలా జరిగిపోతున్నాయి అక్క. ఇక ఇదెంత చెప్పండి. ఆడపిల్ల జీవితం అటు తల్లిదండ్రులకు బరువవుతుంది, ఇటు కట్టుకున్న భర్తకి బరువవుతుంది. చచ్చే వరకు ఏ తీరానికి చేరని ప్రయాణం లాంటిదే ఆడదాని జీవితం. పవిత్ర, పర్లేదక్క, మీరు మీ మరిది సుఖం గురించి ఆలోచించి అలా చేశారు. నేను అర్థం చేసుకోగలను. అలాగే ఆయన గురించి మీరు టెన్షన్ పడకండి. ఆయన కావాలి అనుకుంటే నేనేం అడ్డు చెప్పను. ఆ బాధని భరించైనా ఆయనకి కావాల్సింది ఇస్తాను, సరేనా? చందన తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు డౌట్ వచ్చింది చందనకి, ఇంకేదో సమస్య ఉందని. అది అడిగి పవిత్రని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మరుసటి రోజుకి చేతి నొప్పి ఎక్కువగా ఉండటంతో రీతుకి ఫోన్ చేసి హాస్పిటల్కి బయలుదేరింది. చెయ్యి బెనికిందని చెప్పి కట్టి మెడిసిన్ రాసిచ్చారు. మెడిసిన్ తీసుకుని తనని ఎదురుగా హోటల్కి తీసుకొచ్చింది రీతు. ఏంటే ఇది, ఇంత దారుణంగా ఇలా ప్రవర్తిస్తున్నాడు? తమ బిడ్డ సుఖం కోసం అంతగా ఆరాటపడే ఆ ఇంటి మనుషులకి నీ చేతి గాయం మాత్రం కనిపించలేదా? చూడు ఎంతగా వాచిందో. వదిలి. ఏంటి వదిలేసేది? అసలు నువ్వు నిజం చెప్పాల్సింది కదా. అందరూ ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగారే కానీ అసలు ఏం జరిగిందని ఒక్కరు కూడా అడగలేదు. ఇక అలాంటి వాళ్ళకి చెప్పిన ఉపయోగం ఏముంది? ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకుంటాను. భయంగా ఉంది పవి. ఈ సమస్యలన్నింటితో నువ్వేమైపోతావో అని. భయపడకు. ఆత్మహత్య మాత్రం చేసుకోను. నీ ఫ్రెండ్ అంత పిరికిది కాదులే. నాకు తెలుసు మా పవి బంగారమని. నవ్వుతూ రీతు వైపు చూసింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తావా? ష్యూర్, కమ్. పవిత్రని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది రీతు. కార్తీక్ అప్పుడే హడావిడిగా ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చాడు. చేతికి కట్తో ఇంటి లోపలికి వచ్చిన పవిత్రను చూసి అందరూ కంగారుగా దగ్గరికి వచ్చారు. పవిత్ర, చేతికి ఆ కట్టేంటి? ఏమైంది? పవిత్ర సమాధానం చెప్పకుండా పక్కనే ఉన్న కార్తీక్ వైపు చూసింది. ఇదేంటి నన్ను చూస్తుంది? నేనేదో చెయ్యి విరగొట్టి ఆ రోజు కోపంతో పవిత్రని కిందకి తోసిన విషయం గుర్తుకొచ్చింది. కంగారుగా తన వైపు చూశాడు. ఏంటమ్మా సమాధానం చెప్పవు? ఏం జరిగింది? రిషి రెట్టించి అడిగాడు. ఇప్పుడు ఇది నిజం చెప్పిందో అన్నయ్య నా తాట తీసేస్తాడు. ఏమైంది పవిత్ర? చెయ్యి ఇంతలా వాచింది? ఏం జరిగింది అడిగితే సమాధానం చెప్పవే. చందన కూడా విషయం సాగదీసేసరికి పవిత్ర నోరు విప్పక తప్పలేదు. ఏం లేదక్కా, స్లిప్ అయి పడ్డాను, చెయ్యి మెల్లి తిరిగింది. కార్తీక్ రిలాక్స్గా ఊపిరి తీసుకున్నాడు. అయ్యో, కార్తీక్ చెప్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళేవాడు కదా, ఒక్కదానివి ఎందుకు వెళ్ళావు? ఉదయం ఆయన ఇంకా లేవలేదత్తయ్య. బాగా నొప్పి అనిపించి ఒక్కదాన్నే వెళ్ళాను. అయినా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకేమైనా జరిగితే భర్త పిల్లలు ఎంత ఇబ్బంది పడాలి చెప్పు. ఇప్పుడు చూడు, నీ వల్ల వాడి ఆఫీస్కి లేట్ అయి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఆవిడ ఇంకా ఏదో అనబోతుంటే రిషి చెయ్యి పట్టుకొని ఆపాడు. మా, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? పర్లేదులే బావగారు, తల్లి కదా. కొడుకు కష్టం గురించి సుఖం గురించి ఆలోచించడంలో తప్పులేదు. భయపడకండి అత్తయ్య. మీ కొడుకు సుఖానికి అడ్డు రావడానికి ఇదేమంత పెద్ద ఖాయం కాదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు. ఇదేంట్రా, ఈ పిల్ల ఇలా అనేసింది? మరేంటమ్మా, గాయంతో వచ్చిన పిల్లని ఎలా ఉంది అని అడగటం మానేసి నీ వల్ల నా కొడుకు ఇబ్బంది పడ్డాడు అని అంటారు ఎవరైనా? నేను అలా అన్నానా? మరి నిన్న నేను వద్దు అంటున్నా వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి పంచాయతీ పెట్టావు. దానికే తన మనస్సు బాధపడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే తను ఇంకా బాధపడదా? ఏమోరా, నేనంతవరకు ఆలోచించలేదు. సరేలే కార్తీక్, ఎలాగో లేట్ అయింది కదా, ఆఫీస్కి లీవ్ పెట్టి పవిత్ర దగ్గరే ఉండు. అలాగే అన్నయ్య. చందు, మనం వెళ్దామా? ఓకే రిషి, 2 minutes. రిషి చందన వెళ్ళిన తర్వాత ఆఫీస్కి కాల్ చేసి లీవ్ చెప్పేసి పవిత్ర దగ్గరికి వచ్చాడు. తను బాల్కనీలో కూర్చుంది. దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. పవిత్ర మౌనంగా లేచి నిలబడింది. నిన్ను గాయపరిచింది నేనే అని ఇంట్లో వాళ్ళకెందుకు చెప్పలేదు? తన దగ్గర నుంచి సమాధానం లేదు. చూడు, నీ త్యాగాలకి పడిపోయి నా భార్య దేవత అంటూ నీ కాళ్ళ దగ్గరికి వస్తానని ఎదురు చూస్తున్నావేమో. అంత సీన్ లేదు. ఏ భార్య అయినా భర్తని గుండెల్లో పెట్టుకోవాలనుకుంటుందే కానీ కాళ్ళ దగ్గరికి రావాలని కోరుకోదండి.
మీరు నా త్యాగాలకి పాడిపోయి నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తారని నేను ఇదంతా చేయడం లేదు. ఈ ఇంటికి కోడలుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని నెరవేరుస్తున్నానంతే. మన మధ్య జరిగేదేదైనా ఈ 4 గోడల మధ్య మాత్రమే ఉండాలి. అప్పుడే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక్ తన్నే చూస్తూ ఉండిపోయాడు. తను గదిలోకి వచ్చి సోఫాలో కూర్చుంది. కాసేపటికి కార్తీక్ తన దగ్గరికి వచ్చాడు. నేను కావాలని చేయలేదు. ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. బాగా నొప్పిగా ఉందా? మీరు నా మనసుకు చేసే గాయం కంటే ఇదేం ఎక్కువ కాదులేండి. అంత కష్టపడుతూ ఇక్కడెవడుండమన్నాడు? సంతకం పెట్టి పోవచ్చుగా. బంధాన్ని తెంచుకోవటం అంత సులభం అనుకుంటున్నారా? చూడు, ఇలాంటి పాత చింతకాయ కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. చివరిసారిగా అడుగుతున్నాను, సంతకం పెడతావా లేదా? నేను చివరిసారిగా చెప్తున్నాను, పెట్టను. సోఫా మీద నుండి పైకి లేస్తూ ఖరాఖండిగా చెప్పేసింది. కార్తీక్ కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చేసరికి వెనక్కి జరగబోతూ కాళ్ళకి సోఫా తగిలి వెనక్కి పడింది. అది గమనించిన కార్తీక్ తన నడుం పట్టుకొని మీదకి లాక్కున్నాడు. ఆ ఫోర్స్కి అతని మీద పడ్డంతో తన పెదవులు అతని పెదవులతో కలిశాయి. ఇద్దరూ షాక్తో కొన్ని సెకండ్లు అలానే ఉండిపోయారు. పవిత్ర తేరుకొని వెనక్కి జరిగేంతలో కార్తీక్ తన చుట్టూ కౌగిలి బిగించి పెదవులతో ముద్దు సమరం మొదలుపెట్టాడు. తను అడ్డు చెప్పలేదు. 3 నెలల తర్వాత పవిత్ర స్పర్శ మళ్ళీ కొత్త మైకాన్ని సృష్టించింది అతనిలో. బెడ్ వరకు ఎలా చేరాడో కూడా తెలీదు. తమకంతో తనని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. అలసిన శరీరాలతో చాలాసేపు నిద్రపోయారిద్దరు. ముందుగా మెలకు వచ్చిన పవిత్ర పైకి లేవబోతూ అది కుదరక కార్తీక్ వైపు చూసింది. చేతితో తనని పెనవేసి బోర్లా పడుకున్నాడు. నేనంటే ఇష్టం లేదు అంటారు, మరి ఇదేంటి? మీది తొందరపాటు నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం అని మన పెళ్లి నిశ్చయం అయినప్పుడే బావగారు నాతో చెప్పారండి. మన విడాకుల నిర్ణయం కూడా అదే తొందరపాటుతనంతో తీసుకున్నారు. అది మీకు అర్థమై జీవితాంతం నాతో కలిసి ఉండాలని ఆశపడుతున్నారు. అతని తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆ స్పర్శతో కొద్దిగా కదిలి పక్కకి తిరిగి పడుకున్నాడు. తను బెడ్ మీద నుండి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి కార్తీక్కి మెలకు వచ్చింది. ఒళ్ళు వెచ్చుకుంటూ పైకి లేచి కూర్చున్నాడు. కాసేపు తను ఎక్కడున్నాడో ఏం జరిగిందో అర్థం కాలేదు అతనికి. కొన్ని సెకండ్ల తర్వాత జరిగింది గుర్తొచ్చి తల పట్టుకున్నాడు. రే కార్తీక్, అసలు నువ్వేం చేస్తున్నావురా? అమ్మో, దీని ముద్దులో 1000 వోల్ట్ల కరెంట్ పాస్ అయ్యి ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా మొత్తం చేసేశాను. ఇప్పుడు దానికి నా మొహం ఎలా చూపించాలి? వద్దు, ఏమీ జరగనట్టే ఉందాం, లేదంటే ఇది నాతో ఆడేసుకుంటుంది. కార్తీక్ మనసులో అనుకుంటూ ఉండగానే వాష్రూమ్ డోర్ ఓపెన్ అయిన చప్పుడు వినిపించింది. కంగారు కప్పిపుచ్చుకోవటానికి పక్కన టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. పవిత్ర బయటికి రావడంతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ బాల్కనీ వైపు వెళ్ళిపోయాడు. పవిత్ర ఆశ్చర్యంగా చూస్తూ తన వెనకే వచ్చి నిలబడింది. తను వచ్చిన విషయం తెలిసినా తెలియనట్టే నటిస్తున్నాడు. పవిత్ర అతని భుజం మీద తట్టింది. ఇక తప్పదని తన వైపు తిరిగాడు. ఏంటి నీ గోలా? ఫోన్ మాట్లాడుతున్నా కదా? అదే నాకు అర్థం కావడం లేదండి. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్కి అసలు ఫోన్ ఎలా వచ్చిందంటారు? నేను వాష్రూమ్కి వెళ్తూ కింద పడ్డ ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టాను. అప్పటికే అది ఆఫ్ అయి ఉంది. కార్తీక్ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. పవిత్ర నవ్వు ఆపుకుంటూ అతని చేతిలో ఫోన్ తీసుకుని వెళ్ళి ఛార్జింగ్ పెట్టింది. అతను అక్కడే నిలబడి ఉండిపోయాడు. ఏమండోయ్, ఎంతసేపు అలా నిలబడతారు? వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం చేద్దాం. ఇంకేం మాట్లాడకుండా వాష్రూమ్లోకి దూరిపోయాడు. పవిత్ర డోర్ కొట్టడంతో డోర్ తీసి తన వైపు చూశాడు. ఏంటి అన్నట్టుగా. టవల్ మర్చిపోయారు. విసురుగా తన చేతిలో టవల్ లాక్కుని డోర్ క్లోజ్ చేశాడు. తను నవ్వుకుంటూ బెడ్ సర్ది తలుపు చాటు నుంచి ఎవరో చూస్తున్నట్టు అనిపించి డోర్ దగ్గరికి వచ్చింది. 5 ఏళ్ల బాబు బూ అంటూ ముందుకు వచ్చాడు. పెళ్ళైన దగ్గర నుండి కార్తీక్ ఇచ్చిన అటాక్లతో గుండె నిబ్బరం పెరిగిన పవిత్ర ఏమాత్రం భయపడకుండా చేతులు కట్టుకొని బాబునే చూస్తూ నిలబడింది. తూచ్ పిన్ని, నువ్వెందుకు భయపడలేదు? మీ బాబాయ్ ఇచ్చే షాక్లే తట్టుకుంటున్నా, ఇంకా ఇదెంతరా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే పిన్ని, మా మమ్మీ డాడీ తీసుకొచ్చారు. బాబాయ్ ఎక్కడా? స్నానం చేస్తున్నారు. పెట్టేద్దాంలే పిన్ని. నాయనమ్మ నిన్ను బాబాయ్ని భోజనానికి రమ్మంది. మా మమ్మీ డాడీ కూడా ఎదురు చూస్తున్నారు, త్వరగా రండి. అలాగే, మేమొస్తాం కానీ నువ్వెళ్ళు. సరే, త్వరగా వచ్చేయండి అంటూ రయ్యమని కిందకు వెళ్ళిపోయాడు. పవిత్ర నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి కార్తీక్ టవల్ కట్టుకుని బయటికి వచ్చాడు. వెంటనే వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ తీసి అతని చేతికిచ్చింది. కార్తీక్ తన వైపు చూశాడు. అతని కళ్ళలోకి చూస్తూ నిలబడింది. ఏం చూస్తున్నావు? నేను డ్రెస్ వేసుకోవాలి, అటు తిరుగు.
తను నవ్వుకుంటూ వెనక్కి తిరిగి నిలబడింది. అవును, చింటూగాడి మాట వినిపించింది. వాడుగాని వచ్చాడా? డ్రెస్ వేసుకుంటూనే అడిగాడు. వచ్చాడు. అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. అయిపోయిందిలే, తిరుగు. వెనక్కి తిరిగి చూసింది. షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ ఉన్నాడు. పింక్ కలర్ షర్ట్లో చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు. తన ఫ్రెండ్స్ అంతా పింక్ కలర్ అమ్మాయిలకి తప్ప అబ్బాయిలకి బాగో అని చాలాసార్లు చెప్పుకున్నారు. కానీ కార్తీక్ని చూశాక అది అబద్ధం అనిపించింది. తనని తదేకంగా చూస్తున్న పవిత్రను చూసి మొహం మీద చిటిక వేశాడు. తాను తేరుకొని అతని వైపు చూసింది. వెళ్దామా? ఎక్కడికి? భోజనానికి. అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పావు కదా. అవును, రండి. ఇద్దరూ కిందికి వచ్చారు. చింటూ కార్తీక్ని చుట్టేశాడు. తనని పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ అన్నం తినిపించాడు. పవిత్ర చేతి గాయంతో తినడానికి ఇబ్బంది పడటం గమనించి తన ప్లేట్ పక్కన పెట్టి చింటూతో పాటే తనకీ తినిపించాడు. ఇక కట్ చేస్తే ప్రస్తుతం కాలింగ్ బెల్ మోగటంతో ఆలోచన నుండి బయటపడి కుర్చీలో నుండి లేచి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా పాలవాడు కనిపించాడు. సారు, మీ అమ్మగారు పాలిక్కడ కూడా ఇవ్వమని చెప్పారు. ఇవ్వు. క్యాన్ కార్తీక్ చేతికిస్తూ అతని వైపు చూశాడు. ఏంటి సారు, రాత్రంతా నిద్రపోలేదా? కళ్ళంత ఎర్రగా ఉన్నాయి. లేదు, పనిలో ఉన్నాను. సరే, క్యాన్ రేపు తీసుకుంటాలేండి అంటూ వెళ్ళిపోయాడు. కార్తీక్ కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుని పవిత్ర దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. రాత్రి సరిగ్గా నిద్రపోవటం వల్ల మత్తుగా పడుకుంది తను. టీ తాగుతూ తననే చూస్తున్నాడు. ఇంతలో తను కొద్దిగా ఇబ్బందిగా కదిలింది. ఏమయ్యిందా అని తన వైపు చూసేసరికి కడుపులో బేబీ కదలికలు కనిపించాయి. వెంటనే బెడ్ మీద కూర్చుని తన పొట్ట మీద చేయి వేశాడు. అల్లరి చేయకు నాన్న, మీ అమ్మ పడుకుంది కదా, నువ్వు కూడా పడుకో, సరేనా? కడుపు మీద ప్రేమగా నిమిరేసరికి కదలికలు ఆగిపోయాయి. నవ్వుకుంటూ టీ ఫినిష్ చేసి చైర్లో కూర్చుని వెనక్కి వాలాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.